ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృపల ఈరోజంతా రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఈరోజంతట్లో దేవుడు చేసిన మేలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దయతో కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృపలు ఇంతకాలం సజ్జులెక్కలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. దినదినము నాయన మీకు కృప మా పట్ల చూపిస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, మీ సన్నిధితో మమ్మల్ని నింపండి, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, మీ కృపతో నింపండి. ఈ రోజంతలో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. మారు వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏమైనా తప్పిదం చేసి మిమ్మల్ని బాధ పెట్టి గాయపరిచిన దయతో మమ్మల్ని క్షమించండి. మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దు, మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించక మా ఇళ్ళ కృప చూపించండి. మా ఇళ్ళ మీ కనికరం చూపిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా మీకు వందనాలు, అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవా మీకు స్తోత్రము, శక్తి కలిగిన దేవా మీకు స్తోత్రం నాయన. తండ్రి, మీ సన్నిధిని ఇచ్చి మాతో ఉంచండి. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సమయంలో పాల్గొన్నారు, ప్రతి ఒక్కరిని నాయన మీ కృపల జ్ఞాపకం చేసుకుని ఆయన మీ కృపల జ్ఞాపకం చేసుకోండి, మీ కృపల జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళ అవసరం తీర్చండి. ఏ విషయం మీ పాదాలు చెంత మొరపెడుతున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. అదేవిధంగా తండ్రి నాయన, మరి ఎంతమంది ప్రార్థన అవసరం కోరి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు నాయన, ఎలాంటి పరిస్థితి అయినా బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా, మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు. మీరు అక్కడ గురికి సిద్ధపాటు దయచేయండి. అయ్యా, రక్షణ అనుభవం లేని వీటికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. అయ్యా, మా కొరకు మీరు శిలువలో కాచిన రక్తంలో కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీ బిడ్డలకు అంగీకరించి మీరు అక్కడ సిద్ధపడి అనిచే జీవాన్ని నాయన పొందుకోగలిగే కృపని భాగ్యం మాకు అనుగ్రహించిన ఆయన. ఎంతమంది బిడ్డలు రాత్రి ప్రయాణం వెళ్తున్నా వాళ్ళ ప్రయాణం మీరు తోడుకొని వాళ్ళు చేయాల్సిన గమ్యస్థానం క్షేమంగా చేయటకు సహాయం ఇవ్వండి. సహాయిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా, ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను ఆయన. మీ కృప, మీ సన్నిధి, మీ దయ నిత్యం మాతో ఉంచండి. మరొకసారి నాయన తండ్రి, ఈ రోజంతట్లో మీరు చేసిన మేలు బట్టి మీకే వందనాలు. రాత్రికాల సమయంలో సుఖమైన దినచర్యగా మెలికిన వేగం లెగిసిన ఆయన మిమ్మల్ని స్తుతించుకొని మాకు పనిపాట్ల ప్రవేశించే భాగ్యాన్ని ఇవ్వండి. మీ సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట బతిమాలి కొనియాడి వినంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనను గాక. ఆమేన్. కాచినవు నీకు స్తోత్రము, ఆపదలు మమును అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్ దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుము ప్రభు. దేవ కావవి రాత్రి మాములన్, నీవే నీడు కాచినావు నీకు స్తోత్రము.